పరిచయం చేసి ఒకరికి ఫోన్ చేసి చేరండి అని చెప్పగలిగితే అది బాగుంటుంది. ఈచ్ వన్ క్యాచ్ వన్ అనే నినాదం మనకుంది కనుక దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు. ఈ సమయంలో దేవునికి స్తోత్రం. ఒకసారి జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్తాను. క్రైస్తవ పునాది సత్యాలు లేదా క్రమానుబద్ధ దేవశాస్త్రాన్ని గురించి ధ్యానిస్తూ మన సిలబస్లో భాగంగా మరి వేద శాస్త్రంలో మొదటి భాగంలో ఇది మనం నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. సరే, దానికి ముందు మనకు డిసెంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయండి. అది జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీరు రన్నింగ్ నోట్స్ అంటే చెప్పినట్లుగా రాసుకోగలిగితే చాలా మంచిది. మీ పెన్ను పెన్సిలు 200 పేజీల లాంగ్ నోట్బుక్ మీ దగ్గర ఉంటే బాగుంటుందని అభిప్రాయము. అలాగా మీరు నోట్స్ రాసుకోండి. అయితే ప్రయాసం అయితే చేస్తున్నాము అన్ని నోట్స్ మీకు అందరికీ అందచేయాలని. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కనుక నోట్స్ అన్నీ కూడా తయారీ ఆ యొక్క దశలో ఉన్నాయని తెలుపుటకు సంతోషిస్తున్నాను. కొంత హిందీ నోట్స్ తయారైంది, వారికి అందజేయడం కూడా జరుగుతుంది. ఏది ఏమైనా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అన్నీ వేగవంతంగా మరి జరుగుతున్నాయి. అందుని బట్టి దేవునికి స్తుతులు. అటెండెన్స్ చాలా కంపల్సరీ అండి. వచ్చేవారు క్రమంగా రావాలి. ఒకటి మిస్ అయిపోతే మనం ఆ సబ్జెక్టుని మనం క్యాచ్ చేయలేకుండా ఉంటాం. గత తరగతిలో మనము మరి ఆరోగ్యకరమైన బోధన గురించి ధ్యానిస్తూ ముందుకెళ్ళాము. అది మిస్ అయిన వాళ్ళు మరి వేరే వాళ్ళ దగ్గర మరి అది కనుక్కొని తెలుసుకోవాలి. అయితే ఈ దినం మరి మనము క్రమానుబద్ధ వేదశాస్త్రంలో దేవశాస్త్రంలో ఎన్ని భాగాలు ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ప్రభుచితం అయితే 1-2 మరి ధ్యానిస్తూ ముందుకెళ్దాం సమయాన్ని బట్టి. ఆల్రెడీ మనకు కాస్త సమయం అయిపోయింది. దేవునికి స్తోత్రం. క్రమానుబద్ధ దేవశాస్త్రంలో మరి 10 భాగాలు ఉంటాయి. ఆ 10 భాగాలను చకచక చూద్దాం రండి. మొదటిది లేఖన శాస్త్రము అంటాం. లేఖన శాస్త్రము దేవునికి స్తోత్రం అనగా బైబిలాలజీ. బైబిల్ దేవుని నుండి మనకు ఎలా వచ్చిందో ఈ శాస్త్రం మనకు వివరిస్తుంది. అలాగే బైబిల్కి సంబంధించిన సమగ్రమైన సిద్ధాంతము ఏముందో ఆ సిద్ధాంతాన్ని కూడా మనము బైబిలాలజీలో అనగా లేఖన శాస్త్రంలో చూస్తాం. ఇక రెండవదిగా ప్రధాన దేవశాస్త్రం, థియాలజీ ప్రాపర్ అంటారు ఆంగ్లంలో. దేవశాస్త్రం, ప్రధాన దేవశాస్త్రము దేవునికి స్తోత్రం. త్రియేక దేవుని గూర్చిన సిద్ధాంతము, అలాగే దేవుని స్వభావము ఎలా ఉంటుంది, దేవుని కార్యాలు ఎలా ఉంటాయి, త్రిత్వము మొదలగునవి వివరించే శాస్త్రాన్నే మనం ప్రధాన దేవశాస్త్రము అంటాం లేదా థియాలజీ ప్రాపర్ అంటాం. కొంతమంది దీన్ని పితృ శాస్త్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్యాటరాలజీ అని కూడా, PATEROLOGY ప్యాటరాలజీ అని కూడా అంటారు. తండ్రి అయిన దేవుని గురించిన శాస్త్రం. కాబట్టి ఇది ప్రధాన దేవశాస్త్రంగా పరిగణనలోకి. మూడవదిగా చూస్తే క్రీస్తు శాస్త్రము. దాన్నే ఒక ఆంగ్లంలో ఒక చక్కటి పదము వాడబడిందండి. అదే క్రిస్టాలజీ. మీరు విని ఉంటారు క్రిస్టాలజీ. ఈ పదాలన్నీ కొత్తగా మీకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనము ఈ థియాలజీ చదివేటప్పుడు ఈ పదాలను గురించి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు కొత్తగా అనిపించవచ్చు కానీ థియాలజీలో ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్టాలజీ క్రీస్తు శాస్త్రము అని తెలుగులో అంటాము. అయితే త్రిత్వంలోని ఎన్నో వ్యక్తి అండి? రెండవ వ్యక్తి. త్రిత్వంలోని రెండవ వ్యక్తి ఆయనే కుమారుడు. ఆ కుమారుని గురించిన సమగ్రమైన మరి బోధ ఏముంటుందో దాన్నే క్రీస్తు మరి శాస్త్రము అని అంటాం. ఇక నాలుగవదిగా పరిశుద్ధాత్మ శాస్త్రము. పరిశుద్ధాత్మను మనం పొందుకుంటున్నాము దేవుని ఉచితమైన కృప ద్వారా. అలాగే పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నమ్ముచున్నాము. పరిశుద్ధాత్మలో మన కార్యాలు చేస్తున్నాము. పరిశుద్ధాత్మ ఎవరికి దగ్గర ఉందో వాళ్ళు దీన స్థితిలో చిన్నపిల్లల స్వభావం కలిగిన మెంటాలిటీ వాళ్ళది. ఏంటి వీళ్ళు ఇంత పెద్ద వ్యక్తి చిన్నగా మెంటాలిటీ ఉందేంటి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ కూడా చిన్నపిల్లల లాంటి ఆ యొక్క స్వభావంలో ఏది కూడా మనసులో పెట్టుకోకుండా మరి దేవుని చిత్తానుసారంగా వెళ్ళే వాళ్ళగా చేసేది
మరి పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మను ఆంగ్లంలో ఒక పదము వాడబడిందండి. అది మనకు న్యూమటాలజీ అంటారు. న్యూమటాలజీ ఎప్పుడు కూడా పి సైలెంట్గా ఉంటుంది. కొన్ని ఆంగ్లంలో పదాలు, కొన్ని అక్షరాలు సైలెంట్గా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. కాబట్టి ఈ న్యూమటాలజీలో కూడా పి అని రాస్తాము ఈ యొక్క మాటను, కానీ ఆంగ్లంలో పి సైలెంట్గా ఉంటుంది. చూడండి, పిఎన్ఈ రాసేవాళ్ళు రాసుకోండి. ఒకవేళ నేను చాలా ఫాస్ట్గా ఉంటే ఎవరైనా చెప్పవచ్చు, కొంచెం స్లోగా వెళ్ళమంటే స్లోగా వెళ్తాను. న్యూమటాలజీ పిఎన్ఈయు MATOLOGY న్యూమటాలజీ అంటారు. పరిశుద్ధాత్మ శాస్త్రము ఇది చాలా అత్యంత ప్రాముఖ్యమైన మన ఈ యొక్క 10 భాగాల్లో కూడా ఇది చాలా ప్రాముఖ్యమైంది. త్రిత్వంలోని ఎన్నో వ్యక్తి అండి? 3వ వ్యక్తి. త్రిత్వంలోని 3వ వ్యక్తి పరిశుద్ధాత్మని గూర్చిన సమగ్ర బోధ ఇందులో ఉంటుంది. అలాగే మరి ఐదవదిగా రక్షణ శాస్త్రము. ఇంతవరకు మనం చూస్తూ వస్తున్నాం. లేఖన శాస్త్రము 1, రెండవది ప్రధాన దేవశాస్త్రము, మూడవది క్రీస్తు శాస్త్రము, నాలుగవది పరిశుద్ధాత్మ శాస్త్రము, ఇక ఐదవది రక్షణ శాస్త్రము. రక్షణ శాస్త్రానికి కూడా కొత్త పదము మీకు పరిచయం చేస్తున్నాను. ఆంగ్లంలో సోటీరియాలజీ అంటారు. సోటీరియాలజీ SOTERIOLOGY సోటీరియాలజీ అని ఆంగ్లంలో అంటారు. అదే రక్షణ శాస్త్రము. మానవుని విమోచన ఎలా సాధ్యమైంది? అసలు చాలా వెనకబడిపోయి దేవుడి నుంచి దూరమైన వ్యక్తి పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని స్థితిలో ఉన్నప్పుడు మానవుడు ఎలా విమోచింపబడ్డాడు, అది ఎలా అతనికి సాధ్యమైందని మొదలగు వాటిని సమగ్రంగా ఆ వివరాలను మనము ఈ యొక్క న్యూమటాలజీలో అనగా సోటీరియాలజీలో అనగా రక్షణ శాస్త్రంలో మనము చూడగలము. ఇక ఆరవది మానవ శాస్త్రము అనగా ఆంథ్రోపాలజీ అని ఆంగ్లంలో అంటారు. ఆంథ్రోపాలజీ ANTHROPOLOGY. మళ్ళీ చెప్తున్నాను, ANTHROPOLOGY ఆంథ్రోపాలజీ, మానవుని గూర్చిన సమగ్రమైన బోధ. అయితే లోకంలో కూడా ఆంథ్రోపాలజీ ఉందండి, కానీ లోక సంబంధమైన ఆంథ్రోపాలజీని మనము చదవట్లేదు. ఇక్కడ మరి బైబిల్లోని ఆంథ్రోపాలజీ చదువుకుంటాం మనం. దేవునికి స్తోత్రం. అది మనము కన్ఫ్యూజ్ అవ్వడానికి వీల్లేదు. ఇక ఏడవది పాపశాస్త్రము. పాపశాస్త్రం పాపంను గూర్చిన సమగ్ర బోధ ఇక్కడ ఉంటుంది. కాబట్టి దాన్ని ఆంగ్లంలో మనము హమర్టియాలజీ అంటారు. అంటే HAMARTIOLOGY హమర్టియాలజీ. ఇక మనము క్షమించండి, ఎనిమిదవది చూద్దాం. ఎనిమిదవది దూతల శాస్త్రం. దూతలు, అనేక దూతలు ఉన్నాయి, ఒక రకమైన దూతలు కాదండి. అనేక రకమైన దూతలను మనము బైబిల్ ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వారికి తెలుస్తుంది. అనేక రకరకాల దూతలు ఉన్నారు. అదంతా కూడా ఒక సైన్యం లాంటిది. ముందు కొందరు, మధ్యలో కొందరు, పనిచేసేవారు కొందరు, దేవుని సన్నిధిలో ఉండేవారు కొందరు, దేవునికి పరిచర్య చేసేవాళ్ళు కొందరు, ఇలాగా చాలా మానవుల దగ్గరికి వచ్చి వెళుతూ ఉండేవారు కొందరు. దూతల శాస్త్రం యాంజియాలజీ అంటారు. ఆంగ్లంలో ఏమంటారు? యాంజియాలజీ. ANGELOGY యాంజెలాలజీ అని అంటారు. దేవదూతలు, అలాగే లూసిఫర్, ప్రాముఖ్యంగా లూసిఫర్ గురించిన సమగ్ర బోధ ఇందులో ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఖచ్చితంగా దూతల శాస్త్రాన్ని మనము అధ్యయనం చేయాల్సిన అవసరత ఉంది. ఇక ఎన్ని చూస్తున్నాం? 8 చూస్తూ వస్తున్నాం. 9వది చూడండి, సంఘశాస్త్రం. ఇప్పుడు సంఘం ఉంది కదండి, మనందరికి కూడా చాలా మంది, మనం ఇప్పుడు కూర్చున్న వాళ్ళల్లో చాలామందికి సంఘాలు, నాకు కూడా ఒక సంఘం ఉంది. కాబట్టి అలాగా సంఘం గురించి సంఘశాస్త్రము ఎక్లేసియాలజీ అంటారు. సంఘశాస్త్రాన్ని ఏమంటాం మనం అంటే ఎక్లేసియాలజీ.
ECCLESIOLOGY ఎక్లీసియాలజీ అంటే సార్వత్రిక సంఘము ఒకటి కట్టబడుతుంది. 2 సంఘాలు ఉన్నాయండి. సంఘాలు ఎన్ని ఉన్నాయి? ప్రధానంగా 2 ఉన్నాయి. ఒకటేమో సార్వత్రిక సంఘము, అది కట్టబడుచున్నది, మనకు అగోచరము కనబడదు. అలాగే రెండవది స్థానిక సంఘము. స్థానిక సంఘాలు చాలా ఉన్నాయి, అవి కూడా కట్టబడుచున్నాయి. వాటిని గూర్చిన సమగ్రమైన బోధ. ఈ 2 ప్రభువు ఒకవైపు సమగ్రమైన అన్ని సంఘాల నుంచి కొంతమందిని అలా తీస్తూ ఒక సమగ్రమైన సంఘాన్ని ఆయన కడుతూ ఉన్నారు. రెండవది మనము ఈ దేవుని సేవ చేసే పరిచారకులు, దైవదాసులందరూ కలిసి సంఘాలను కడుతూ వెళుతున్నారు. డినామినేషన్స్ ఎన్నైనా ఉన్నప్పటికీ సంఘాలు కట్టబడుతున్నాయి. అదేమో సాధారణ అనగా స్థానిక సంఘాల గురించి. ఈ 2 మరి సమగ్రంగా మనం చదువుకుంటాం. ఇక లాస్ట్లో మనం 10వదిగా భవిష్యత్ కాల శాస్త్రము. ఇప్పటి వరకు జరిగింది మనకు తెలుసు, గతంలో జరిగింది తెలుసు. అయితే భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది మనలను అనాథలుగా వదిలివేయను. మీకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను పంపిస్తాను, జరగబోయేవన్నీ కూడా మీకు ఆయన తెలియజేస్తారనే విధంగానే ఆయన రచించి మనకు మరి దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథంలో కూడా జరగబోవాల్సినవన్నీ కూడా మనకు చాలా మట్టుకు వివరించి ఉన్నారు. జరుగుతున్నాయి కూడా, అక్కడ చెప్పబడ్డవి ఉన్నదన్నట్టుగా ఇప్పుడు జరుగుతున్నాయి, ఇక రాబోయే కాలంలో కూడా జరుగుతాయి, గత కాలంలో కూడా జరిగాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి భవిష్యత్ కాల శాస్త్రము, దీన్ని ఆంగ్లంలో ఏమంటారో ఎవరికైనా తెలుసా అండి? మంచిది, ఎస్కటాలజీ అంటారు. ఎస్కటాలజీ, ESCHATOLOGY. ఆంగ్లంలో మనము నేర్చుకోవడము చాలా ఇంపార్టెంటు. మనకి ఎందుకులే, తెలుగు మీడియమే కదా అనుకుంటే సరిపోదు. చూడండి, 10వ తరగతి దాకా మన పిల్లలను తెలుగులో చదివించినా ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఆంగ్లంలో, ఇంగ్లీష్ మీడియంలో వేస్తాం. అవునంటారా కాదంటారా? ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీకి వెళ్ళినప్పుడు అక్కడ ఆంగ్లంలో, ఇంగ్లీష్ మీడియంలో వేస్తారు. ఎందుకంటే ఎక్కడైనా ఒక ఉద్యోగం రావాలి, మంచి స్థాయిలో నా పిల్లలు ఉండాలి అనే కోరికతో మనం చదువుకోకపోయినా పిల్లలను మాత్రం ఈ రీతిగా మొదటి అంటే LKG నుంచి కూడా తెలుగులోనే చదివించినా తుదకు ఆంగ్లంలో చదివించాలనే కోరికతో ఎన్ని డబ్బులు ఖర్చయినా తల్లిదండ్రులు వారిని ఆంగ్లం చదివిస్తారు, అంటే ఇంగ్లీష్ మీడియం చదివిస్తారు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, మానవులమైన మనమే ఇలాంటి దృక్పథాలు, ఆలోచనలు కలిగి ఉంటే మరి దేవదేవుని శాస్త్రము చదవాలి అని అంటే కేవలం ఒకటే భాష సరిపోతుంది అనుకోవడం ఎంతవరకు సమంజసం? ఒక ప్రశ్న వేసుకుందాం. దేవునికి స్తోత్రం. మనకు మరి వయసుతో సంబంధం లేదు. చాలండి పాస్టర్ గారు, మన వయసు అంతా అయిపోయింది కదా, ఇక మనకు ఒక బాధ్యత, ఒక సంఘము, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అని అంటే అవన్నీ ఉంటాయి. సంఘం ఉన్నా కానీ అదేదో పెద్ద విశేషమేం కాదు. సంఘం ఉంటూ ఉండగానే అనేకమైన గ్రంథాలను చదవాలి, అనేకమైన రీసెర్చ్ కార్యం చేయాలి. మన అష్టావధానం అంటారు చూసారా, 10 కూడా ఒకేసారి చేయగలగాలి. అలాగా బైబిల్ చదవాలి, ఇంకా బైబిల్లో లోతుగా అధ్యయనం చేయాలి, ఈ యొక్క ఈవినింగ్ కాలేజెస్ అటెండ్ అవ్వాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో ఉంటాయి. నా మట్టుకు నేను కూడా ఒక కార్యాలయంలో, అనగా హైదరాబాదులోని AG ఆఫీస్ అని మీరు విని ఉంటారు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా, మరి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళ ఎంత డబ్బు వాళ్లకు మరి ఆ యొక్క పెన్షన్ రూపకంగా చెల్లించాలి అనేది ఇక్కడి నుంచి వీళ్ళు ప్రపోజల్ పంపినా తుదకు దాన్ని నిర్ణయించేది AG ఆఫీస్ వాళ్ళే, మేమే. అట్లా AG ఆఫీస్లో ఆ యొక్క పెన్షన్ ధృవీకరణ జరుగుతుంది. దాన్నే ఆంగ్లంలో ఆథరైజేషన్ ఆఫ్ పెన్షన్ అంటారు. కాబట్టి అది జరిగిన తర్వాత వీళ్ళకి ఇక్కడికి పంపిస్తే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అంత డబ్బును లేదా పెన్షన్ రూపకంగా ఇప్పుడు పెన్షన్ పొందుతున్న వారికి అందజేస్తూ ఉంటారు. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ మాదిరిగా
మరి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఆ కార్యాలయం సమయం అయిపోగానే వెంటనే 5:30 6 గంటల నుంచి కరెక్ట్గా 6 గంటల నుంచి 10:30 దాకా మరి ఈవినింగ్ కళాశాలలో చేరేవాడిని నేను. ఈవినింగ్ కళాశాల అటెండ్ అవుతూ అనేకమైన ఈ యొక్క సంగతులన్నీ నేర్చుకున్నాను. అందుకని మనకు అన్నీ చేయాలి. ఒకటి చేసి కూర్చుంటే అయిపోయిందా? ఆదివారం రాగానే ఎక్కడెక్కడ నేను ఆఫీసు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రంలో నాకు ఆ యొక్క పోస్టింగ్ ఇస్తారో అక్కడికి వెళ్ళి అక్కడ 6 రోజులు పనిచేసి 7వ రోజు ఆదివారం ఖచ్చితంగా అక్కడున్న స్థానిక సంఘంలోకి వెళ్ళి నేను వాక్య పరిచర్య షేర్ చేసుకునేవాడిని. ఆ మాదిరిగా అన్నీ చేయాలండి మనము. కాబట్టి మనకు ఒకటే అనడానికి లేదు, 2 3 కార్యాలు. ఇప్పుడు చూడండి, నేను ఇలాగున ప్రొఫెసర్గా యూనివర్సిటీలో బోధ చేస్తూ మళ్ళీ అదేవిధంగా మరి సంఘాన్ని కూడా నేను మరి నాయకత్వం వహిస్తున్నాను. కాబట్టి 2 పనులు. దేవుడు మనకు పంచ ఆ యొక్క దేవుని సేవలను ఇచ్చాడు, అంతే కదండి. పంచసేవలు ఏవండి? అపోస్తలుల సేవ, ప్రవక్తల సేవ, అలాగే సువార్థికుల సేవ, మరి సంఘ కాపరుల సేవ, బోధకుల సేవ. ఈ మాదిరిగా 5 పరిచర్యలు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎవరికి దేవుడు ఏ పరిచర్య ఇస్తాడో ఆ పరిచర్యలో మనకు ఖచ్చితంగా ముందుకు కొనసాగుతూ దేవుని నామాన్ని ఘనపరచబద్దులమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10 కూడా మీకు చెప్పాను. ఈ యొక్క ఎస్కెటాలజీ అంటే భవిష్యత్ కాల శాస్త్రము, యుగాంత విషయాలన్నీ కూడా సమగ్రంగా బోధ దీంట్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం. చకచక ఈ 10 కూడా మళ్ళీ చెబుతున్నాను చూడండి. మొదటిది లేఖన శాస్త్రము, బైబిలియాలజీ అంటారు. తర్వాత ప్రధాన దేవశాస్త్రము, ప్రాపర్ థియాలజీ ప్రాపర్. మూడవది క్రీస్తు శాస్త్రం, క్రిస్టాలజీ. 4వది పరిశుద్ధాత్మ శాస్త్రం, న్యూమటాలజీ. 5వది రక్షణ శాస్త్రము, సొటీరియాలజీ. 6వది ఆంథ్రోపాలజీ, మానవ శాస్త్రం. 7వది పాపశాస్త్రము, హర్మెటియాలజీ. 8వది దూతల శాస్త్రము, యాంజెలాలజీ. 9వది సంఘశాస్త్రము అనగా ఎక్లీసియాలజీ. ఇక చివరిది 10వది భవిష్యత్ కాల శాస్త్రము అనగా ఎస్కెటాలజీ. ఇవన్నీ కూడా మనము ఈ యొక్క మనకి ఇవ్వబడిన సిలబస్లో ఎన్ని ఉంటే అన్ని మనము డిసెంబర్ లోపు కంప్లీట్ చేసుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నీ చేయాల్సింది లేదు. మనకు పార్ట్ 1 పార్ట్ 2 ఉంది. అలాగే ఇంకా పార్ట్ 3 పార్ట్ 4 కూడా ఉంటాయి. వీటిల్లో ఇవి విభజించుకొని ఒక్కొక్కటి కొన్ని మాసాలైనా సరిపోదు. ఒక్క విభాగాన్ని మనము లోతుగా స్టడీ చేయాలంటే అంత ఈజీ కాదు. అంత ఈజీగా మనం చెప్పుకున్నట్లు మనం 10 ఉంటాయని చెప్పుకున్న విధంగా కాదండి. దాన్ని చాలా లోతుగా. అయితే ఈ 10లో మనము ప్రభు చిత్తాన్ని బట్టి ఈ ఉదయకాల సమయము లేఖన శాస్త్రాన్ని ధ్యానం చేద్దాం. లేఖన శాస్త్రాన్ని ధ్యానం చేస్తూ ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. లేఖన శాస్త్రము మరి దాని గురించిన వివరము మనం తెలుసుకుందాం ఈ ఉదయకాల సమయము, ఈ యొక్క రాత్రికాల సమయము. దేవునికి స్తోత్రం. ఒక మాట ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల రాజా, మీకు వందనాలు. లేఖన శాస్త్రంలోనికి మేము వెళుతూ ఉండగా ఈ 10 భాగాలు ఏదైతే మరి సిస్టమాటిక్ థియాలజీ, క్రైస్తవ పునాది సత్యాలలో మొదటిది లేఖన శాస్త్రాన్ని ప్రభువా మీ అనుగ్రహంతో, మీ కృపతో నాయన మేము ముందుకు కొనసాగుతున్నాం. మమ్మల్ని నడిపించండి. మీరు చెబుతూ ఉండగా, మీరు మాట్లాడుతూ ఉండగా మేము వినులాగున మీరు నాయన మరి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, చేరివంచిన మమ్మల్ందరినీ కూడా ఇంకా అనేకులు చేరుటకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేనండి. ఉపోద్ఘాతంలో 10 గురించిన వివరాలు మీకు చెప్పాను. 10 భాగాల గురించి. మొదటి భాగం ఏమిటి అనంటే బైబిలియాలజీ. We call it as Bibliology in English. So we now take up introduction to Bibliology. ఎప్పుడైనా ఏదైనా చదివితే ముందుగా ఉపోద్ఘాతము ఉంటుంది. ఎక్కడైనా మీరు పుస్తకం తీసి చూడండి, ఉపోద్ఘాతము అని ఉంటుంది. కాబట్టి ఉపోద్ఘాతం చూద్దాం. దేవుని వాక్యము, బైబిల్ను గూర్చిన
సిద్ధాంతాన్ని లేఖన శాస్త్రం అంటారు. లేఖన శాస్త్రం అంటే ఏంటండి? దేవుని వాక్యము, బైబిల్ను గూర్చిన సిద్ధాంతాన్ని లేఖన శాస్త్రము అంటారు. అంత సింపుల్ అండి. కాబట్టి త్రిత్వాన్ని గూర్చి, మనకు త్రిత్వ దేవుడు ఉన్నాడు కదా, త్రిత్వాన్ని గూర్చి అంటే తండ్రిని గూర్చి, యేసు క్రీస్తును గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి, రక్షణను గూర్చి, నిత్యత్వాన్ని గూర్చి ఈ సిద్ధాంతాన్ని మనం బైబిల్ నుండే నేర్చుకుంటాం. వేరే ఎక్కడి నుంచి కూడా ఈ సిద్ధాంతాలు మనకు లభించవు, కేవలం బైబిల్లోనే ఉన్నాయి. అక్కడక్కడ ఉన్నాయి, వాటిని సమగ్రంగా జోడిస్తూ ముందుకు మనము మరి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేఖనాలన్నీ ఒకదానికొకటి మరి ఈ కలయిక చెంది ఉంటాయి. మీరు చూసారా, విబ్జిఆర్ అనేది విన్నారా పేరు? విబ్జిఆర్ అంటే ఈ యొక్క వాన ఎండ ఉన్నప్పుడు అక్కడ ఒక ఇంద్రధనస్సు ఆకాశంలో ఫామ్ అవుతుంది కదండి. ఆకాశంలో ఇంద్రధనుస్సు అది 7 రంగులతో ఉంటుంది అంటారు. ఖచ్చితంగా ఈ రంగు ఇక్కడే అయిపోయింది, లేదా మరొక రంగు ఖచ్చితంగా ఇక్కడే అయిపోయింది అని చెప్పడానికి లేదు. అది ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. కాబట్టి అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మనం నేర్చుకుంటున్నది కూడా ఒకదానికొకటి ఓవర్లాప్ అవుతుంది, ఖచ్చితంగా ఇక్కడే అయిపోతుంది అని చెప్పడానికి లేదు. అయినా మనము ఈ లేఖనాలు ఒకదానికొకటి ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. ఒక దగ్గర చెప్పింది మరొక దగ్గర మళ్ళీ చెప్పబడుతుంది. అది ఇది జోడించి మనం చదువుకోవాల్సిన బద్దులమై ఉన్నాం. దానికే పాస్టర్ గారు 39 పుస్తకాలు పాత నిబంధనలో, 27 క్రొత్త నిబంధనలో ఉన్నాయి, దానికే ఇండిపెండెంట్. నో, ఇండిపెండెంట్గా పుస్తకాలు లేవు, మనం కూడా లేవు. మనము ఒకరికొకరము ఆన్సరబిలిటీ ఉంటుంది. దాన్ని మీకేమి నేను జవాబు చెప్పాలి అనేది లేదు. పెద్దవాళ్లకు చిన్నవాళ్ళు దాసుడుగా ఉండాల్సిన, మరీ విశేషముగా మన థియాలజికల్ స్టడీస్లో సెకండ్ ఇయర్ విద్యార్థి జాయిన్ ఉండగానే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయితే అయ్యగారు అనాలి. ఎవరిని? సెకండ్ ఇయర్ విద్యార్థుణ్ణి. అంతగా ఉంటుంది మనకు, అంత ఒబీడియన్స్ మనకు కాన వస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ ఏమిటి అని అంటే, ఈ యొక్క కలయిక చెందుతూ ఉంటాయి. ఆ యొక్క వాక్యాలన్నీ ఒక చోట కూర్పు చెంది, అయితే సరిగా బోధ చేసే ఆ యొక్క దైవజనుడు మనకు చాలా అవసరం. సరిగ్గా దాన్ని విభజించగలిగే ఆ యొక్క బోధకుడు ఎంతైనా అవసరం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మన విశ్వాసానికి మూలము బైబిల్, అంతే కదండి. మన విశ్వాసానికి అంతటికి కూడా మూలము ఈ బైబిలే గనుక, ఈ బైబిల్ దేవుని ప్రత్యక్షత అనేది ఒకసారి మీరు రాసి అండర్లైన్ చేసుకోండి. ప్రత్యక్షత అంటే రెవల్యూషన్. దాని గురించి మనం స్టడీ చేస్తాం కనుక అయితే దేవునికి స్తోత్రం. బైబిలు మన విశ్వాసానికి మూలం కాబట్టి, బైబిల్ దేవుని ప్రత్యక్షత, రెవల్యూషన్ ఆఫ్ గాడ్, ప్రత్యక్షతని, దైవ ప్రేరితమని మన జీవితం నడవడి బైబిల్ పైనే ఆధారపడి ఉంటుందనే నమ్మకాన్ని గూర్చిన సత్యాలను మనం నేర్చుకుంటున్నాము. బైబిల్ను గూర్చిన మన దృక్పథం మీదనే మన విశ్వాసం. ఎలాంటి దృక్పథం మనకు బైబిల్ గురించి ఉంటుందో అంత మేరకే మన విశ్వాసం ఉంటుంది. మరి ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండదు. కాబట్టి మన మనుగడ కూడా, మన నడవడిక, మనం ఎలా ఉన్నాం, గంభీరంగా స్టిఫ్గా ఉంటున్నామా, అందరికంటే దీనస్థితిలో ఉంటున్నామా, ప్రభు తానే అందరితో మింగిల్ అయిపోయి అందరితో కలిసి అటు ఇటు తిరుగులాడుతూ వారికి ఉన్న దాంట్లోనే తింటూ, చూడండి 5 రొట్టెలు 2 చేపలు అంటున్నాం, ఎవరి దగ్గర ఉన్నాయి? వాళ్ళల్లో ఉన్న వాళ్ళదే అదే తినడానికి. అయితే దేవుని దీవెన ఆశీర్వాదం దాంట్లో ఉండాలి. అలాగే నేను మీకు స్నేహితుడిని అని కూడా చెప్తూ స్నేహభావంతోనే వెళ్ళారు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయనను పట్టించే ఆయనతో కూడా స్నేహంగానే ఉన్నారు. చూసారా, మన మనుగడ, మన భవిష్యత్తు, మనకు భావి సంవత్సరాల్లో జరగబోయే మన నిత్యత్వం ఆధారపడి ఉంటుంది దేనిపైన? ఆ యొక్క మన విశ్వాసం. దేవునికి స్తోత్రం ఆ బైబిల్ పైనే ఉంటుంది. బైబిల్ నిజంగా దేవుని వాక్యమేనా? ఏమండి, బైబిల్ నిజంగా దేవుని వాక్యమేనా? ఇందాక అనుకున్నాను చూసారా, 66 పుస్తకాలు దైవవాక్యం అని ఎందుకు నమ్మాలి? 66 బుక్సే ఎందుకు దైవవాక్యం అని నమ్మాలి? ఇలా బైబిల్ నిజంగా దైవ ప్రత్యక్షతయేనా? గాడ్స్ రెవల్యూషనేనా?
అనేది, అలాగే దైవ ప్రేరితమైన దేవుని ప్రేరేపణ వల్లనే అది కలిగిందా, ప్రత్యక్షత ప్రేరణ అంటే ఏమిటి, ఎన్ని ప్రశ్నలండి. బైబిలు లోపరహితమైందేనా లేదా ఏదైనా లోపాలు ఉన్నాయా, భిన్న విషయాలు బైబిల్లో లేవా, విభిన్న విషయాలు లేవా, ఇలాంటి వాటిని శాస్త్రీయంగా బోధించేదే లేఖన శాస్త్రం. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కూడా ఇక ఎవరు కూడా మనలను ఈ బాట నుండి తప్పించలేరు. ఒకసారి లేఖన శాస్త్రాన్ని మనం స్టడీ చేస్తే ఇక మనం దృఢత్వము బైబిల్లో పొందుకుంటాము. దేవునికి స్తోత్రం. బైబిల్ అని మీరు పేరు విన్నారా? ఎలా వచ్చింది అనుకుంటున్నారు? ఈ 66 గ్రంథాలు అంత ఈజీగా వచ్చాయా? ఈనాడు మనము ఒక బైబిల్ని తీసుకొని, ఏదన్నా ఒక బైబిల్ తీసుకోండి, మీరు తీసుకొని ఇది ఇలా పట్టుకుంటాం, ఇలా పట్టుకుంటాం, ఇలా పట్టుకుంటారు. కొందరైతే ఇలా తీసి ఇలా పెట్టుకుంటారు. ఏమండి, ఇక్కడ పెడతారు, అక్కడ పెడతారు, ఏమో ఎన్ని విషయాలు, ఎన్ని విధాలుగా. బైబిల్ ఇది మన చేతికి ఫ్రీగా రాలేదండి. అనేకులు ఎంతో కష్టపడ్డారు. ఇది సుమారు 1600 సంవత్సరాలలో వ్రాయబడింది అని వేద పండితుల అభిప్రాయం. అంతేకాకుండా 40 మంది దైవజనులు, మరి అనేకులు, విద్య లేని పామరులు, విద్య గల వాళ్ళు, అనేక స్థాయిల్లో ఉన్నవాళ్ళు, గవర్నమెంట్ సర్వెంట్స్, మరో ఇతరులు, వాళ్ళు అందరూ కలిసి రాశారు. ఒక్కరు ఒక కోవకు చెందిన వాళ్ళు రాయలేదు. రాజులు, ఏమండి, దేవునికి స్తోత్రం, అనేకులు రాశారు కనుక అనేక ప్రాంతాల నుంచి కూడా, ఒక దేశము, ఒక ప్రాంతం నుంచి ఈ 40 మంది ఒక చోట కూర్చొని 66 పుస్తకాలు రాశారులే పాస్టర్ గారు అనడానికి లేదు. ఎన్ని విభిన్నమైన పరిస్థితులు. 1600 సంవత్సరాలకు బ్యాక్ వెళ్తే అప్పుడు ఏముంది సహోదరుల, మన క్రీస్తు పూర్వము చాలా సంవత్సరాల పూర్వము మనకు ఈ యొక్క ప్రింటింగ్ మిషన్ కూడా లేదు, ఎలా రాయాలి అనేది కూడా లేదు. కాబట్టి నైల్ నది అని పేరు విన్నారా? ఏం దొరికింది అక్కడ? నైల్ నదిలో బాలుడైన మోషే దొరికాడు కదండి. నైల్ నది ఆ తీరాల్లో, నైల్ నది తీరాల్లో ఒక పపైరస్ అంటారు. పపైరస్, PAPYRUS అంటే పపైరస్ అంటే ఏదో చెప్పేస్తున్నానని కాదు, అది ఒక మొక్క. ఆ మొక్క పెరుగుతుంది ఎక్కడ? నైల్ నది తీరంలో. ఇక్కడే ఎందుకంటే ఆ నైల్ నదిలో ఉన్న ఆ లవణాలు, ఆ యొక్క వాటిని బట్టి ఆ మొక్క ఆ జీవం పోసుకుంటుంది. కాబట్టి ఆ మొక్క, దాని యొక్క బెరడు ఉంది చూసారా? ఆ బెరడు ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఏం చెప్పాలి మీకు, మన ఏముందండి, సినమన్ అంటారు ఆంగ్లంలో, తెలుగులో ఏమంటారు? చెక్క, దాల్చిన చెక్క. ఆ దాల్చిన చెక్క ఒక బెరడును తొలిచి దాన్ని రౌండ్గా చేసి మనం తెచ్చుకొని స్పైసెస్గా మనం బిర్యానీ దాంట్లో చల్లుకుంటారు కదా, అది బెరడు. అలాగే ఇది కూడా ఈ పెపైరస్ అనేది, ఇది బెరడు. ఇది బైబిల్లో ఉంది. మనకు పెపైరస్ మనం ఏదో అనుకుంటున్నాం అనేది కాదు. రండి చూద్దాం. యోబు గ్రంథం 8:11 ఉంటుంది. అయితే అందుకనే చెప్తున్నాను, అక్కడ లేదేంటి పాస్టర్ గారు అని నన్ను అనొద్దు. నేను 8:11 చదవండి ఎవరైనా. యోబు గ్రంథం 8:11 చదువుతారా? రెడీగా ఉండాలి. మరి త్వరగా అవుద్ది, లేదంటే మన సమయం సరిపోదు. 8:11 పెరుగునా నీళ్లు లేకుండా రెల్లు మొలచునా. ఏమిటి పాస్టర్ గారు, ప్యాపిరస్ లేదే అంటారా? ప్యాపిరస్ లేదంటారా? అందుకనే నేను ఆంగ్లము తెలుగు కలిపిన బైబిల్ వాడుతూ ఉంటాను. దీంట్లో చదువుతున్నాను చూడండి. దేవునికి స్తోత్రం. ఆంగ్లము చదివినప్పుడు అది మనకు తెలుస్తోంది. ఎక్కడ? దేవునికి స్తోత్రం. యోబు గ్రంథంలో మనం చదువుతున్నాం 8:11. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆంగ్లం చదువుతున్నాను చూడండి. ఆంగ్లంలో ఏముంది అంటే, బురద లేకుండా జమ్ము పెరుగున, అదే కదా మీరు చదివారు. కెన్ ప్యాపిరస్ గ్రో వేర్ దేర్ ఇస్ నో మార్ష్. చూసారా? ఆంగ్లంలో ప్యాపిరస్ అనే మాట ఉపయోగపడింది. తెలుగులో జమ్ము
పెరుగున జమ్ము జమ్ము అన్నట్టు ఆ పుస్తకం ఆ యొక్క మొక్క పేరు జమ్ము. చూడండి, యెషయా గ్రంథం కూడా మనం ధ్యానించాము. ఎంతమంది నాతో పాటు యెషయా గ్రంథంలో ఉన్నారు? చూసారా? అక్కడ గుర్తొచ్చిందా? యెషయాలో మనం ధ్యానించినప్పుడు 18వ అధ్యాయం అనుకుంటారు. చూడండి, 18:2లో యెషయా. అప్పుడు కూడా మనం ఈ విషయాన్ని నేను చెప్పినట్టే నాకు గుర్తుంది మీకు యెషయా గ్రంథ ధ్యానాల్లో. మరి ఎంతమందికి మీకు గుర్తుందో లేదు? 18:2 జమ్ము పడవలు. చాలు సిస్టర్, జమ్ము అనే పదానికి మనం చూడడానికి ఈ లేఖనానికి వచ్చాం. జమ్ము అని అంటే ఈ ఆంగ్లంలో దీన్ని ఏమంటారంటే విచ్ సెండ్స్ అంబాసడర్స్ బై ద సీ ఇన్ వెసల్స్ ఆఫ్ పాపిరస్ అని వ్రాయబడి ఉంది. వెసల్స్ ఆఫ్ పాపిరస్ ఆన్ ద వాటర్స్ అంటే లైట్ వెయిట్ బోట్స్, లైట్ వెయిట్ పడవలు లైట్ వెయిట్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని చెక్కలు కూడా చాలా లైట్గా ఉంటాయి. ఒక చెక్క ఏమో చాలా బరువుగా ఉంటుంది పట్టుకుంటే, ఇంకో చెక్క ఏమో చాలా డెలికేట్గా లైట్గా అసలు ఉందా లేదా అని. అది ప్యాపిరస్ కూడా లైట్. ఎందుకు దీని గురించి చెప్తున్నానంటే ఆ మొక్క బెరడు బెరడును ఒలిచేసి మరి ఆ మొక్కను ఒక అడుగు ముక్కలు, ఒక్కొక్క అడుగు ముక్కలుగా కట్ చేసి ఎండబెడతారు. ఎండబెట్టి వాటిని బైబిల్ వ్రాయడానికి వాడేవారు. ఆ నైల్ నది తీరాన్ని దొరికే ఆ మొక్క బెరడును, దాన్నే ప్యాపిరస్ అని ఆంగ్లంలో మనం ఏదైతే జమ్ము అంటాం, దాని మీద బైబిల్ రాసేవారు. ఈ ముక్కలను అడ్డంగా కూడా పేర్చేసి నిలువుగా అడ్డంగా వాటిపైన నిలువు మరియు కొన్నింటిని పేర్చేసి, అంటే మన ప్లైవుడ్ ఎలా మనం అట్లా చేస్తూ ఉంటాం అట్లా చేసి అతికించి ఆ తర్వాత వీటిపై వ్రాసేవారు. ఏం రాసేవారు? బైబిల్ రాసేవారు. కాబట్టి వీటిని బైబ్లోస్ అనేవారు. వాళ్ళు బైబిల్ అనేవారు కాదప్పుడు. మనము బైబిల్ గురించి అధ్యయనం చేస్తున్నాం. బైబ్లోస్ అనేవారు అంటే BYBLOS, బైబ్లోస్ అనేవారు. బైబ్లోస్పై వ్రాయబడిన ఈ బైబిల్ను బైబిలియాన్, BYBLION, బైబిలియాన్ అన్నారు. అంటే ప్యాపిరస్ మీద రాయబడిన బైబిల్ను బైబిలియాన్ అన్నారు. బైబిలియాన్ అనేది గ్రీకు పదము బైబిల్ నుండి వచ్చింది. బైబిలియాన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్ పదం బైబిల్ నుండి వచ్చింది. అలాగున మనకు బైబిల్ అనే పేరు. దీనికి పరిశుద్ధ గ్రంథము బైబిల్ అని అంటాం చూసారా, అది బైబిలు అనేది. ఇక లేఖనాలు ఏంటి పాస్టర్ గారు అని అంటారా? లేఖనాలు కూడా అంటాం కదా వీటిని. బైబిల్నే లేఖనాలు అనే పదము గ్రాఫే, GRAPHE, గ్రాఫే అనే గ్రీకు పదం. మన యొక్క ఈ థియలాజికల్ స్టడీస్లో భాగంగా గ్రీకు నేర్చుకోవాలి, హెబ్రీ కూడా నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి. ఏంటి పాస్టర్ గారు, ఇందాకేమో ఆంగ్లం వచ్చి ఉండాలన్నారు, ఇప్పుడేమో మళ్ళీ గ్రీక్కి వెళ్ళిపోయారు, హెబ్రీకి వెళ్ళిపోయారు. ఖచ్చితంగా పాత నిబంధన అంతా హెబ్రీలో రాయబడింది, క్రొత్త నిబంధన అంతా గ్రీకులో రాయబడింది అని ఖచ్చితంగా ఎంతో కొంత మేరకు మనకు సమయాభావం వల్ల పూర్తిగా చెప్పలేకపోయినా కొంతైనా ఉపాధ్యాయులుగా మేము చెబుతాం. గ్రీకు నేర్చుకోవాలి, హెబ్రీ కూడా నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మీరు BTHలోనే ఉన్నారు కనుక సరిపోతుంది, కానీ మీరు MTHలోకి వస్తే దాంట్లో మరి ప్రావీణ్యత సంపాదించాలి. ఆ భాషల్లో రాయగలగాలి, మాట్లాడగలగాలి. దేవునికి స్తోత్రం. అది MTH, మాస్టర్ ఆఫ్ థియాలజీ చదివేటప్పుడు. ఏది ఏమైనా దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని దేవుడు నేర్పిస్తున్నాడు మనకి, వయసుతో సంబంధం లేకుండా. అబ్బెబ్బే వయసు అయిపోయింది అనుకోవడానికి లేదు. దేవునికి స్తోత్రం, గ్లోరీ. కాబట్టి బైబిల్ ఎలా వచ్చింది చూసాము. ఇప్పుడు లేఖనాల గురించి గ్రాఫే అని అనే గ్రీకు పదం నుండి ఈ యొక్క లేఖనాలు అని వచ్చాయి. గ్రాఫే అంటే ఏంటి అని అంటే, దాని అర్థం ఏమిటి అని అంటే లేఖనము అని అర్థం. గ్రీకులో గ్రాఫే అంటే లేఖనము. అందుకనే లేఖనాలు అని ఆ పదాలు మనం యూజ్ చేస్తూ ఉంటాం దీంట్లో. కాబట్టి స్క్రిప్చర్స్ అంటారు. ఆంగ్లంలో ఏమంటారు? స్క్రిప్చర్స్, SCRIPTURES, స్క్రిప్చర్స్ అంటారు. దేవునికి స్తోత్రం. ఆ పాత నిబంధన కాలంలో లేఖనాలకు ఎంతో విలువ ఇవ్వబడింది. ఈ లేఖనాలకు చాలా విలువ పాత నిబంధన గ్రంథంలో ఉంది.
ఇది ఎప్పుడు చదివినా, ఒక రోజుకు 3 మార్లు చదివినా ముమ్మారు అంటారు కదా, 3 సార్లు కూడా స్నానం చేయాలి. అతి పవిత్రంగా దీన్ని తెరిచి చదవాలి. ఈనాడు ఉందా? రోజుకు మనం ఒకసారి చేస్తున్నాం, 3 సార్లు చదువుతున్నాం, కానీ 3 సార్లు చదివినప్పుడు కనీసం కాళ్ళు చేతులైనా ముఖమైనా కడగం. వచ్చామా, టకామని జిప్పు ఓపెన్ చేసామా, తీసామా, ఎక్కడ మనం ఆపామో అక్కడి నుంచి మళ్ళీ చదువుతాం. అది కాదు, చాలా ఈనాడు చూస్తే సహోదరుడా, సంగమా, మన ఇజ్రాయెల్ దేశంలో యూదులు ఇప్పటికీ కూడా బహు నిష్ఠతో ఈ గ్రంథాన్ని తెరుస్తారు. ఆషామాషి కాదు, వాళ్ళు చాలా కడగడము, ఎలా కడగాలి, చేతులు ఇలా కడుక్కోవాలి. వాళ్ళని మీరు ఏ యూదున్నైనా, మన సంఘానికి ఎప్పుడైనా యూదులు వస్తే వాళ్ళు భోజనాన్ని ఆచరించేటప్పుడు కానీ, వాక్యం ప్రార్థన చేసేటప్పుడు కానీ వాళ్ళ నీతి అసలు ఎక్కడ కూడా మనం అలాగా ఇప్పటికీ కూడా అదే. అందుకని ఎంతో విలువ ఇచ్చేవాళ్ళు లేఖనాలను, మరి విశేషంగా పంచఖండాలను. కాబట్టి దేవుని ఇప్పటికి కూడా వాళ్ళకి అలాగే ఉంది. ఒక లేఖనాన్ని చదువుతున్నాను చూడండి. దేవునికి స్తోత్రం. మీరు చదివితే లేట్ అయిపోద్ది. బైబిల్ నుంచి నేను చదువుతున్నాను. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం చూసినప్పుడు, ఎవని పాపము నిమిత్తము వాడే మరణ శిక్ష నొందును అని మోషే వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు. చూసారా, ఇక్కడ మనము ఆ ధర్మశాస్త్రము అనేది పదం చూస్తున్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 23:18 కూడా చదువుదాం. మరియు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన దానిని బట్టి, అంటే ఆ ధర్మశాస్త్రములో వ్రాయబడిన దానిని బట్టి, అది ఎజ్రా 3:2లో కూడా చదువుతున్నాను చూడండి. యజాదాకు కుమారుడైన యెహోషువయును యాజకులైన అతని సంబంధులను, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలు అతని సంబంధులను లేచి దైవ జనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేల్ దేవుని బలిపీఠం కట్టిరి. ఇక్కడ ధర్మశాస్త్రము చూసారా, ఈ ధర్మశాస్త్రము అని మనం ఏదైతే మనం చూస్తూ వస్తున్నామో అది మీరు నెహెమ్యా 10:34 కూడా మీరు తర్వాత చదవండి. దేవునికి స్తోత్రం. క్రొత్త నిబంధనలో మరి ఎలాగా అంటే, క్రొత్త నిబంధనలో గ్రాఫో అనే మాట, ఈ గ్రాఫో అంటే దానికి అర్థం చెప్పాను కదా, గ్రాఫో కానీ గ్రాఫే అనే మాట గ్రీకు మాట. ఇది గ్రీకు బైబిల్ క్రొత్త నిబంధన అంతా కనుక అది 90, గ్రాఫే అనేది 90 సార్లు, అలాగే గ్రాఫో అనేది 90 సార్లు, గ్రాఫే అనే పదము 51 సార్లు ఉపయోగింపబడింది కొత్త నిబంధనలో. అలాగే ఈ మాటల్ని బైబిల్ను గూర్చి, లేఖనాలను గూర్చి చెప్పబడినవని మత్తయి సువార్త 21:42లో, అలాగే 22:29లో, 26:56లో, అలాగే లూకా సువార్త 24, 27, 32, 45లో, యోహాను సువార్త 5:39లో, రోమా 15లో కూడా, అనగా 15వ అధ్యాయం 4వ వచనంలో, 2 పేతురు 3:16లో కూడా ఈ విషయాలను మనం చూస్తాము. ఏంటి అనంటే, ఈ యొక్క బైబిల్ను గూర్చి, లేఖనాలను గూర్చి చెప్పబడ్డాయి ఇక్కడన్నీ కూడా. చూడండి, యోహాను 5:39లో లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని అని ఉంటుంది. అక్కడ లేఖనములు చూసారా, స్క్రిప్చర్స్ అంటే లేఖనాలు అని. 2 పేతురు 3:16 అనుకున్నాం కదా, అది కూడా చదువుతున్నాను చూడండి. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులను గ్రహించుట కష్టమైనవి. వీటిని విద్యాహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను చూసారా, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు లేఖనాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బైబిలు అనేది దేవుని మాట. బైబిల్ అనేది అది దేవుని మాటగా మనం చూస్తూ ఉన్నాం. 2 తిమోతి 3:16లో, 2 తిమోతి 3:16 చూసినప్పుడు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు
దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి అందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. అంటే దేవుని మాట ఎలా ఉన్నది? బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట, బైబిలే దేవుని మాట. కాబట్టి ఈ యొక్క ప్రతి లేఖనము కూడా ఉపదేశిస్తుంది, ఖండిస్తుంది అని. 2వ పేతురులో కూడా 1:16 నుంచి చదివినప్పుడు, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తిని ఆయన రాకను మేము మీకు తెలుపలేదు. కానీ ఈనాడు చూస్తే అనేకులు, ఇటీవల కాలంలో నేను కూడా చూశాను, చాలామంది కొన్ని కథలు చెప్పేస్తారు అంతే, అది దాంతో అయిపోతుంది. అలా కాదు, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని శబ్దం. ఇక్కడ కూడా మనము బైబిల్ గురించి మీరు 16 నుంచి 21 వరకు చదివినప్పుడు మనకు తెలుస్తోంది. ఈ లేఖనాలన్నీ కూడా దేవుని వాక్యం, దేవుని ఆలోచన, దేవుని ఇష్టం అని చెబుతున్నాయి. దేవుని వాక్యం, దేవుని ఆలోచన, దేవుని ఇష్టం. అంతేకాని మనిషి ఆశించిన మనుష్యుల యొక్క తలంపులలో నుండి ఈ యొక్క బైబిల్ పుట్టలేనే లేదు. మనుషుల తలంపులు దీంట్లో లేనే లేవు. ఏ తలంపు ఉన్నా కానీ దైవ తలంపే మనకు కానవస్తుంది. కనుక దైవ పుస్తకం గనక, బైబిల్ గనక మరి నిష్ఠతో చాలా జాగ్రత్తగా దీన్ని మనము వాడాలి. మరి కొందరైతే చాలా కేర్లెస్గా ఉంటారు, అలా ఉండడానికి కూడా వీల్లేదు. కాబట్టి బైబిలు దైవవాక్యం అని బైబిల్లోనే అనేకమైన మాటలు, వచనాలు ఉన్నాయి. ఎన్నిసార్లు మరి యెహోవా సెలవిచ్చను అనే పదం ఎన్నిసార్లు ఉందనుకుంటున్నారు? 3800 సార్లు యెహోవా సెలవిచ్చను. ఈ మాటలన్నీ కూడా, ప్రతి మాట కూడా యెహోవా సెలవిచ్చను, యెహోవా సెలవిచ్చను. మళ్ళీ ఎక్కడైనా మనం ఎవరో ఒకరు రాసే ఆయన చెప్పాడా అని అనుకోకుండా యెహోవా సెలవిచ్చనని 3800 సార్లు మనకు ఏమని యెహోవా సెలవిచ్చను అని, దేవుడు మాట్లాడెను అనే మాటలు ఉన్నాయి. యెహోవా సెలవిచ్చనని కానీ, దేవుడు మాట్లాడెను అనేది కానీ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము చాలా విషయాలను చూస్తూ ముందుకెళ్తున్నాం. ఈ యొక్క ప్యాపిరస్ అనేది ఇంకా మీరు డీప్గా స్టడీ చేయాలని ఎవరైనా కోరిక కలిగి ఉంటే వారికి నేను చెప్పేది ఒకటే. ప్యాపిరస్ అనేది పశు చర్మముల మీద వ్రాయబడిన వాటికంటే ప్యాపిరస్ మీద వ్రాయబడింది చాలా ఉపయోగకరంగా ఉండెను అని అప్పటి ప్రజలు మళ్ళాంటి వాళ్ళే కనుగొన్నారు. మొట్టమొదటి ఇదేంటండి అంటే, మొట్టమొదట చర్మం మీద దేవుని వాక్యాన్ని రాసేవారు. చర్మం మీద చూసారా ఎన్ని కష్టాలు పడ్డారు, ఒకటా రెండా. అవి సమకూర్చారు కూడా, దాచిపెట్టారు కూడా, చుట్టలు మాదిరిగా చేసి దాచిపెట్టారు. అది సరిగ్గా లేనందున దాన్ని చెరిపివేసి మళ్ళా రాయడం కష్టమైనందున అక్కడి నుంచి మళ్ళా ఈ యొక్క నైల్ నది పారివాహక ప్రాంతంలో మొలిచే ఆ మొక్క ప్యాపిరస్ అనేది ఉంది చూసారా, జమ్ము, దాని బెరడు మీద రాయడం మొదలుపెట్టారు. కాబట్టి ప్యాపిరస్ యొక్క జన్మస్థలము ఐగుప్తు దేశం అని గుర్తుపెట్టుకోవాలి. నైల్ నది ఎక్కడ ఉందండి? ఐగుప్తులోనే కదా. అక్కడే నైల్ నది పరిసరాలలో పైపిరస్ అను మొక్క ఆ కాలం నందు ప్రబలముగా పెరుగుచుండేది. అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడు నైల్ నదిలో అంత సారవంతం కూడా తగ్గింది, అది మొలక లేదు. ఇప్పుడు ఆ చెట్టు యొక్క లోపలి బెరడును తీసి దాని మీద వ్రాసేవాళ్ళు. అది చుట్టలుగా చుట్టుటకు కూడా వీలుగా ఉండేది. అందుకని చుట్టలుగా చుట్టడం అని అంటే ఈనాడు మనము అది చుట్టగా కనబడుతుంది కదా, మనం వాడే బెరడు కూడా. ఏం బెరడు అనేది? చెక్క, దాల్చిన చెక్క, అది కూడా చుట్టల మాదిరిగా కనబడుతుంది. అలాంటిదే ఈ ప్యాపిరస్ కూడా. ప్యాపిరస్ అనే బెరడు ఐగుప్తులో ఎప్పుడు లభించిందంటే క్రీస్తు పూర్వము 3000 సంవత్సరముల నుండి కూడా వాడుకలో ఉండేది. ఎంత వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ చూడండి. క్రీస్తు పూర్వం అండి, అంటే ఇప్పటికి ఎంత చెప్తారా? ఇప్పటికెంత? 3000 ప్లస్ 2000, 5000 కదండి. 5000 సంవత్సరముల మాట మనం అనుకుంటున్నాం. ఇప్పుడు 2026లో ఉన్నామా? అప్పటికి క్రీస్తు పూర్వం 3000 వెరసి ఎంత అయింది? 5000 సుమారు. సో అప్పటి కాలం నుండి కూడా వాడుకలో ఉండేది. అది గ్రీకు దేశంలో ఎప్పుడు ప్రవేశించిందో ఆ కాలము మనం ఊహించలేము. కానీ
క్రీస్తు పూర్వము 5వ శతాబ్దం మధ్య భాగంలో ఈ కాలపు నాగరికత ప్రజలకు మరి ఊరట కలుగుటకు ఈ పైపరస్ చెట్టు అంటే ఈ యొక్క చెట్టు బెరడు, పైపరస్ చెట్టు బెరడు ఉపయోగింపబడింది. కావున క్రీస్తుకు పూర్వము 6వ శతాబ్దం నుండి గ్రీకు దేశంలో వ్రాయుటకు ఈ బెరడు వాడుకలో ఉన్నదని మనము వేద పండితులు ఊహిస్తూ ఉన్నారు. కాబట్టి స్థలాంతరము వలన క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ఐగుప్తు దేశంలో పాత నిబంధన హెబ్రీ భాష నుండి గ్రీకు భాషలోకి తర్జుమా చేయునప్పుడు హెబ్రీ భాషలో ఉన్న చర్మపు చుట్టలను అన్నిటినీ వ్రాతలు గ్రీకు భాషలోకి ఎలా చేశారు? మరి హెబ్రీలో ఉన్నవన్నీ కూడా గ్రీకు రాను హెబ్రీ నుంచి గ్రీక్ ఎలా చేశారనంటే ఈ యొక్క బెరడు మీదనే వ్రాసి అలాగా దాని నుంచి దీనికి మార్చారు, యొక్క చర్మం నుంచి మళ్ళా బెరడుకి. ఆ తర్వాత యేసు ప్రభువు జీవించినప్పుడు జీవితాంతం క్రీస్తు శకము అంటాం మనం. కాబట్టి ప్రథమ శతాబ్దంలో వ్రాయబడిన ఈ క్రొత్త నిబంధన గ్రంథములు ఈ పైపరస్ మీదనే వ్రాయబడ్డాయి. ఈ మన కొత్త నిబంధన మొదటిసారి వ్రాయబడింది దేని మీద అంటే పైపరస్ మీదనే వ్రాయబడింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ బెరడు అన్ని విధముల శ్రేష్టమైనదే కానీ ఎక్కువ కాలము నిలువ ఉండదు. బెరడు చాలా శ్రేష్టమైనదే, దాన్ని ఇరేజర్తో తుడిపివేసి మళ్ళీ రాయడం, కరెక్షన్స్ చేయడం ఇవన్నీ సాధ్యమే, కానీ అది చానాళ్ళు ఉండదు. అందువలన అంతకంటే ఎక్కువ కాలము నిలిచే వేరొక వస్తువు అనగా దాన్ని వెల్లుం అను చర్మపు పలుచని చర్మము చుట్టను కనుగొనవలసి వచ్చింది. ఇక్కడికి చాలండి, మీకు చాలా డీప్ స్టడీ కోసం ఇది చెప్పాను. ప్యాపిరస్ అనేది మనకు సమయం కూడా అయిపోవస్తుంది. ఇంకా మీరు చాలా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు వెళ్ళాలి. అయితే నేను వేరే యూనివర్సిటీలో హిస్టరీ ఆఫ్ ద బైబిల్ అని బోధ చేస్తూ ఉన్నాను. దాంట్లో ఇవన్నీ కలిగి ఉంటాయి. దేవునికి స్తోత్రం. మీలో ఎవరైనా జాయిన్ అవ్వగలిగితే అక్కడ జాయిన్ అయితే ఆ హిస్టరీ ఆఫ్ ద బైబిల్ తెలుస్తుంది. ఏది ఏమైనా ఇంతవరకు చాలు మీకు. కాబట్టి చాలా మనము విషయాలను చూచాము. 10 విభాగాలను కూడా మనము ఈ యొక్క క్రైస్తవ పునాది సత్యాల్లో లేదా క్రమానుబద్ధ దేవశాస్త్రంలో 10 భాగాలు ఉంటాయని చూసాం. ఆ 10 భాగాల పేర్లు కూడా చూస్తూ వచ్చి ఇక మనకు కాస్త సమయం ఉండడం మూలాన మొదటిది లేఖన శాస్త్రాన్ని మనం ధ్యానిస్తూ ముందుకెళ్తున్నాం. దాంట్లో మనము లేఖన శాస్త్రంలో భాగంగా అది బైబిల్ అని మనం తెలుసుకున్నాం కనుక ఆ బైబిల్ గురించి మరి ఎలా వచ్చింది, ఆ పదం ఎలా వచ్చిందని, అలాగే లేఖనాలు అని అంటాం కదా, స్క్రిప్చర్స్ అని, ఆ లేఖనాలు అంటే ఏమిటి, ఎలా దాన్ని గురించిన కొన్ని లేఖనాలు మనం చదువుకున్నాం. బైబిల్ దేవుని మాట అని కూడా చూస్తూ వెళ్ళాం. ప్రభుచితం అయితే ముందుకు కొనసాగిద్దాం. ఇక్కడ ఆపివేద్దాం, ఎందుకంటే సమయం అయిపోవస్తుంది. ఎవరైనా మన మధ్యలో దేవదేవుడు మనకు చెప్పిన ఈ జ్ఞానం అంతటిని బట్టి ఆయన్ను స్తుతిస్తూ ఆయనకు స్తుతులు చెల్లిస్తూ మరి ఒక చిన్న ప్రార్థన చేయండి. ఆ తర్వాత ఆశీర్వచనంతో ఈ యొక్క సాయంకాల తరగతిని ముగించుకుందాం. హలో, ఉన్నారా నాతో పాటు? డోంట్ వేస్ట్ టైం. ఉన్నారా? పరిశుద్ధుడైన యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ రోజు నాయన చాలా ముఖ్యమైన మాటలు నా తండ్రి నాయన వినాకుల నోటి నుండి మాకు వినిపించిన విధానం బట్టి స్తోత్రం తండ్రి దేవా. యేసయ్య, ఇంకా లోతైన మర్మములో ఆధ్యాత్మికమైన తండ్రి మాటలు తెలుసుకోవడానికి నన్ను ప్రేరేపించండి. అలాగే ప్రభా అనేకులు కూడా జాయిన్ అవ్వడానికి మీరు సహాయం దయచేయమని నా దేవా. సమయం ఉండగానే నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో కూడా బయటపరిచి నీ సన్నిధిని వెతకడానికి కలుగుతున్నాను. మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ మీకు వందనాలు తెలియపరుచుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి పరమ తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనాశీర్వాదాలు ఈ యొక్క సెమినరీ పైనను, జబజేకబ్ అయ్యగారి పైనను, సకల పరిశుద్ధుల పైనను, సార్వత్రిక సంఘం పైనను ఇప్పుడు సదాకాలం నిలిచి ఉండి నడిపించును కాక. ఆమేన్, ఆమేన్. అందరం కలిసి అన్మ్యూట్ చేసి ఆ యొక్క అందరం చెప్దాం. నా ప్రాణమా సంతించుము
నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామం సంతించు. నా ప్రాణమా యెహోవా దేన్ని మరొకను. ఆమేన్. ఆమేనండి. దేవునికి స్తోత్రం. వందనాలండి అందరికీ పేరు పేరున. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మీరు గమనించండి, ఒకరిని మరొకరిని తీసుకొని రావాలి. ఎంతమందిని? అనేకులను కాదు, ఒక్కరిని పరిచయం చేసి తీసుకొని వచ్చి ఈ ఆన్లైన్లో కూర్చోబెట్టవలసిందిగా. రెండవది ఏంటంటే ఈ ఈ యొక్క క్లాసులన్నీ కూడా నేను రికార్డ్ అవుతున్నాయి. ఈ రికార్డ్ అంతా కూడా మీకు సత్యవేద మినిస్ట్రీస్ అని ఒక ఛానల్లో దాన్ని పొందుపరుస్తున్నాను. మీరు మళ్ళీ ఈ లెక్చర్ అంతా వినాలి అనంటే ఆ సత్యవేద మినిస్ట్రీస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ పాఠాలన్నీ మీకు లభ్యంగా ఉంటాయి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ టు యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. వందనాలు. వందనాలు.